హోలా తేజశ్రీ. సో ఈ వీడియో నీకోసమే అనమాట. నీకోసమే, ఇంకా ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా. మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత ఉంటాయని చెప్పేసి అని అన్నావు కదా. నేను ఒక 2 years బ్యాక్ యూకే వచ్చాను. సో నేను ఫస్ట్లో వచ్చినప్పుడు కంటే ఇప్పుడు చాలా పెరిగాయనే చెప్పొచ్చు, ఒక 20% పెరిగాయి. సో నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మొత్తం నా రెంట్ ఒక్కటి వచ్చేసి £350, అంటే 35,000 ఉండేది. బిల్స్ నాట్ ఇంక్లూడెడ్ అనమాట. బిల్స్తో కలిపి 400. దాని తర్వాత నా సరుకులకి, నా ప్రయాణానికి మొత్తం కలిపి ఒక 60,000 దాకా అవుతూ ఉండేది. అంటే ట్రావెల్కి £100 అట్లాగా. నేను అప్పుడు దూరంలో వర్క్ చేస్తున్నాను అనమాట. సో అందుకని అలా జరిగింది. ఒక 60,000 యాజ్ అ స్టూడెంట్గా, లేకపోతే 50,000 ఒక స్టూడెంట్గా ఒక ప్రైమ్ ఏరియాలో ఉంటే అవుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఉంటారు. నేను అలా ఎక్కువ మంది హౌస్లో ఉండడానికి ఇష్టపడను. సో నేను కొంచెం అంటే ఒక్కరితో షేరింగ్ అయితే ఓకే, బట్ టూ మెనీ పీపుల్ అనేది నా వల్ల అవ్వదు. సో చాలామంది ఏం చేస్తారంటే రెంట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రెంట్ని సేవ్ చేసుకోవడం కోసం ఎక్కువ మంది ఉంటారనమాట. చాలామందికి ఒక 250లో కూడా అయిపోయే వాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. మినిమం ఒక యావరేజ్ పర్సన్ కొంచెం మంచిగా మన సింగిల్గా ఇలా ఉండాలి అని అనుకుంటే ఒక 60,000 ఖచ్చితంగా అవుతాయి తినడానికి, ట్రావెల్ చేయడానికి. సో అలా ఇంకా బయటకి వేరే ట్రాన్స్పోర్ట్ అంటే వెకేషన్స్ అట్లాంటివి ఏమన్నా అంటే అవి ఇంకా కొంచెం ఎక్కువే అవుతాయి వాటితో. సో ఒక 50,000 to 60,000 వేసుకోవచ్చు అనమాట.